సో స్టూడెంట్స్ అందరికీ హాయ్ అండి. స్టూడెంట్స్, మీకు ఒక మంచి కాలేజీలో పైగా మీరు అనుకున్న ఒక మంచి బీటెక్ కోర్సులో లేకపోతే ట్రెండింగ్ కోర్సెస్లో సీట్ వస్తే ఎలా ఉంటుందండి? అదిరిపోతుంది కదా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీకు 50% స్కాలర్షిప్ పొందే ఛాన్స్ కూడా మీకు ఉంటుందన్నమాట. అంటే మీకు ఏదైతే ట్యూషన్ ఫీజు ఉంటుందో అందులో 50% స్కాలర్షిప్ అయితే మీకు వస్తుంది. సో ఇవన్నీ మీకు రావాలంటే మీరు వెంటనే ఎల్పియు నెస్ట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో వెంటనే అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారు బీటెక్ కోర్సెస్ చేయడానికి అనమాట. ఓకే, సో ఈ కాలేజ్లో ఎవరైతే ప్రీవియస్గా చదువుకున్నారో వాళ్ళకు 3 crores ప్యాకేజ్ అయితే వచ్చింది. 3 crores ప్యాకేజ్తో జాబ్ కూడా వచ్చిందనమాట. సో చాలా మంచి కాలేజ్ ఇది. సో నేను ఆ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీకు చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా. సో నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది. 50% డిస్కౌంట్ అయితే మీకు వస్తుంది అనమాట. యాక్చువల్గా బాయ్స్కి 1000 రూపీస్ అయితే కనుక వాళ్ళకి 500 రూపీస్ పడుతుంది. గర్ల్స్కి 500 రూపీస్ అయితే కనుక 250 రూపీస్ పడుతుంది. సో మన ఛానల్ ద్వారా అనమాట. ఓకేనా. సో మీరు ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఆ ఛాన్స్ కూడా మీకు ఉంటుంది. సో ఈ మొత్తం డీటెయిల్స్ మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఏంటి మనం ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి వీడియోని పూర్తిగా చూడండి. సో ఈ ఎగ్జామ్కి మీరు సపరేట్గా ప్రిపరేషన్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎలాగో ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు, అలాగే నీట్ ఎగ్జామ్కి, జేఈ ఎగ్జామ్కి మీరు ప్రిపరేషన్ అవుతారు కాబట్టి అదే ప్రిపరేషన్తో మీరు ఎల్పీ యూనివర్సిటీ ఎగ్జామ్ కూడా రాయొచ్చు అనమాట. మనకి ఇబ్బంది లేదు. ఓకే, చూడండి. సో ఇది యాక్చువల్గా అప్లికేషన్ లింక్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ ఎల్పియు నెస్ట్ 2024 అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ అప్లై తర్వాత మీకు చెప్తాను. ఈ అప్లికేషన్ తర్వాత చెప్తాను మీకు. సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. చూడండి, సో డేట్ మనకు లాస్ట్ డేట్ టు అప్లై అండ్ బుక్ స్లాట్ ఫర్ ఎగ్జామినేషన్స్ 20 April. సో రేపటితో లాస్ట్ అనమాట. సో వెంటనే ఇప్పుడే అప్లై చేసేసేయండి. తర్వాత ఇవి బీటెక్ కోర్సెస్. నేను ఇక్కడ చూడండి, బీటెక్ ఆల్ బ్రాంచెస్ అనమాట. సో మనకి బీటెక్లో ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయో మనకు, లైక్ బీటెక్ రోబోటిక్స్ ఆటోమేషన్ అని చెప్పేసి, తర్వాత బీటెక్ సిఎస్సి డేటా సైన్స్ అని చెప్పేసి, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇవన్నీ మనకి ట్రెండింగ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో అందులో కూడా జాయిన్ అయ్యవచ్చు. తర్వాత నేను చెప్పాను కదా మీకు స్కాలర్షిప్ అని చెప్పి, ఇక్కడ చూడండి, ఎల్పియు నెస్ట్ బీటెక్ స్కోర్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కేటగిరీ 1 కట్ ఆఫ్. అంటే వాళ్ళకు కొంచెం కట్ ఆఫ్ అయితే పెట్టింటారు. ఆ కట్ ఆఫ్ మార్క్స్ కానీ లేకపోతే దానికంటే ఎక్కువ మార్క్స్ కానీ మీకు వస్తే కనుక 50% మీకు స్కాలర్షిప్ అయితే ఇస్తారనమాట. చూడండి, ఇక్కడ చూడండి, బీటెక్ ఆల్ బ్రాంచెస్ మనకి ఏంటంటే 1,40,000 ఫీజు అయితే పర్ సెమిస్టర్ మనకు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి 70,000 మనకు వచ్చేస్తుంది. ఓన్లీ మనకు 70,000 మాత్రమే ఫీజు పడుతుంది అనమాట. ఆ విధంగా మనకి డిఫరెంట్ అంటే ఈ పర్సంటేజ్ వైజ్గా ఉన్నాయన్నమాట. లైక్ 50% చూడండి, 50%. కేటగిరీ 1 కట్ ఆఫ్కి అయితే 50%, కేటగిరీ 2 కట్ ఆఫ్కి అయితే 45%, కేటగిరీ 3కి అయితే 40% అనమాట. అలాగే మనకి ఇంకా కొంచెం డిఫరెంట్ బ్రాంచ్కి అయితే చూడండి, బీటెక్ సిఎస్సి, బీటెక్ సిఎస్సి 2+2 విత్ ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ స్కాలర్షిప్ అమౌంట్. ఓకే, దీనికైతే కనుక ఇక్కడ చూడండి 30% అయితే ఇచ్చారు. ఓకే, 30, 25, 20 విధంగా. సో మీరు అప్లై చేసుకున్న బ్రాంచ్ని బట్టి మనకు పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ కూడా మనకు వస్తుంది. సో చెక్ చేసుకోండి. ఇది అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ పేరు ఇవ్వాలి, పేరు, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసండి, టైప్ చేసేసి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేసేసి, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఇచ్చేసండి. మీ స్టేట్ ఇక్కడ చూజ్ చేసుకోండి. ఓకే, ఆంధ్ర అయితే ఆంధ్ర, టీఎస్ అయితే టీఎస్ చూజ్ చేసుకోండి. ఇక్కడ మీ సిటీ ఇక్కడ ఇచ్చేసేయండి, జెండర్, తర్వాత క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంటి, 10th 12th అది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత డిసిప్లిన్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో మీరు దేనిలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సపోజ్ నేను ఇక్కడ 12th పెట్టుకుంటాను. సో మనకి ఇక్కడ ఇంజనీరింగ్ లేకపోతే మేనేజ్మెంట్ అడుగుతుంది అనమాట. సో ఇంజనీరింగ్ ఓకే అని చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి రిజిస్టర్ నౌ. సో మీకు ప్రాసెస్ వస్తుంది, లైక్ ఫీజు కట్టడానికి ప్రాసెస్ వస్తుంది. ఆ ఫీజు మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నేను చెప్పాను ఆల్రెడీ మీకు బాయ్స్కి అయితే 1000 రూపీస్ యాక్చువల్ ఫీజు. మన కూపన్ కోడ్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే 500 రూపీస్ మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. గర్ల్స్కి 500 రూపీస్ యాక్చువల్ ప్రైస్, 250 రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు, డిస్కౌంట్ పోను.